నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో ఉండే నాయకులు ఎవ్వరూ కూడా అంత నీచంగా మాట్లాడారు. అంత దారుణంగా ఉంటాయి ఆయన మాటలు. చదువు రాని వాళ్ళు, బేవార్స్గా తిరిగే వాళ్ళ మాటలు కూడా అంత నీచంగా ఉండవు. కానీ ఆ నాయకుడు నోరు తెరిస్తే బూతులే. ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా జగన్ హయాంలో రెచ్చిపోయాడు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. జగన్ గద్దె దిగిపోయాక ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయాడు. రెడ్ బుక్ యాక్షన్ ఆయనతోనే స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఇక ఆ నాయకుడిని కటకటాల వెనక్కు పంపడమే టార్గెట్ అన్నట్లుగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇంతకు ఆ నాయకుడు మరెవరో కాదు, ఈ కొడాలి నాని. కొడాలి నాని అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారుండరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని టీడీపీ జనసేనలపై అప్పట్లో ఈయన గారు ఎంతలా రెచ్చిపోయాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కానీ లిమిట్స్ దాటి పచ్చి బూతులతో చెలరేగిపోయిన వారిలో కొడాలి నాని ఫస్ట్ ఉంటారు. వల్లభనేని వంశీ అరెస్టుకు ముందే కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన అరెస్టు నుంచి ఇన్నాళ్ళు తప్పించుకున్నారు. అనారోగ్యం కారణంగా ముంబైలో చికిత్స తీసుకున్న కొడాలి నాని ఇప్పుడు కోలుకున్నట్లే కనిపిస్తూ ఉన్నారు. దీంతో కొడాలి నానిపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కొడాలి నాని మాట్లాడే తీరు ఎవరూ మర్చిపోలేరు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుపై అరే ఒరే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్లను పప్పు తుప్పు అని పిలుస్తూ ఎంత దారుణంగా విమర్శించేవాడో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన మాటలు విన్నవారు ఇలాంటి వ్యక్తిని ప్రజలు గెలిపించారా అని ఆశ్చర్యపోయేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూతుల పార్టీ అనే పేరు రావడానికి కూడా కొడాలి నాని భాషే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటూ ఉంటారు. ఆయన మాట తీరు వల్ల వైసీపీకి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా చెడ్డ పేరు వచ్చిందని అంటూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ ఎప్పుడు కొడాలి నాని భాషకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించలేదు. అసెంబ్లీలో కూడా కొడాలి నాని చంద్రబాబును విమర్శిస్తుంటే జగన్ ముసి నవ్వులు నవ్వడం ప్రపంచమంతా చూసింది. కొడాలి నాని బూతు భాష మాత్రమే కాదు, ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. కూటమి వర్గాలు కొడాలి నాని విషయంలో ఇక ఎలాంటి ఉపేక్ష చేయకూడదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే గతంలో ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన, భాష వల్ల కూటమి అభిమానులు విసిగిపోయారు. ఆయనను తప్పనిసరిగా జైలుకు పంపాలని చాలా మంది కోరుకున్నారు. కొడాలి మంత్రిగా ఉన్న సమయంలో గుడివాడలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. స్థానికంగా క్యాసినోలు, జోద శిబిరాలు నిర్వహించారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. నిజ నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను తరిమి కొట్టిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. మట్టితో పాటు ఇసుక మాఫియా కూడా అప్పట్లో రాజ్యమేలినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంతో మంది స్థానికుల భూములు కబ్జాకు గురయ్యాయి. కొడాలి నాని దూకుడు ప్రవర్తన కారణంగా రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకమున్నాయి. ఈ కారణంగా కొడాలి నానిపై కేసులు నమోదు చేయడానికి అనేక అవకాశాలు ప్రభుత్వానికి ఎప్పటినుంచో కనిపిస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీకి మించిన ట్రీట్మెంట్ కొడాలి నానికి త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కీలక కేసుల్లో కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను హడలెత్తిస్తోంది. కొడాలి నాని లాంటి వారిని అరెస్ట్ చేస్తే కనీసం సొంత పార్టీ వాళ్ళు కూడా జాలిపడే పరిస్థితి ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. కొడాలి నాని ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతాడా అని ఎదురు చూడని టీడీపీ అభిమాని, టీడీపీ కార్యకర్త లేరు అంటే అతిశయోక్తి కాదు. కొడాలి నాని గత ప్రభుత్వ కాలంలో పాల్పడిన అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆయనపై విచారణలు ఒక కొలిక్కి రానున్నాయని, త్వరలోనే కేసులు నమోదవుతాయని అంతా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదే టాక్ సోషల్ మీడియాలో కూడా మొదలైంది. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లతో రాజీనామాలు, ఆపై SC/ST అట్రాసిటీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇలా చాలానే కేసులున్నాయి. గుడివాడలో జగనన్న కాలనీకి సంబంధించిన విషయంలో కేసు కూడా నమోదైంది. కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు పిల్లిలా దాక్కోవడానికి కారణం అధికారం ఉంది కదా అని అడ్డంగా వాగడమేనని కూటమి కార్యకర్తలు అంటూ ఉన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారి భాష ఎంత దారుణంగా ఉండేదో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. జగన్ కూడా ఏనాడు బూతు రాయుళ్లను వారించిన పాపాన పోలేదు.
రాజకీయం అన్న తర్వాత ప్రత్యర్థులు శత్రువులు ఉంటారు. ఎంత రాజకీయం అయితే మాత్రం వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళడానికి మించిన తప్పు మరొకటి ఉండదు. పాలసీల పరంగా ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఉండే లక్ష్మణ రేఖను దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా పూర్తిగా హద్దులు దాటిన వైనం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వారే. అలాంటి వారు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎంతలా నీచంగా మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి సంగతి చూస్తామన్న విషయాన్ని ఓపెన్గా చెప్పడమే కాదు, అంతకు మించి శపథాలు చేసిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్లో కూడా మొదటి 2 పేర్లు కొడాలి, వల్లభనేని వంశీలవే. కొడాలి నానిని డ్రాయర్ మీద కొట్టుకుంటూ గుడివాడ సెంటర్లో నడిపిస్తామంటూ లోకేష్ ఒక సందర్భంలో కామెంట్ కూడా చేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీకి జైల్లో చుక్కలు కనబడ్డాయి. నేడో రేపో కొడాలి నానికి బొమ్మ కనబడడం ఖాయమన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి కొడాలి నాని ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్నది.